సాయిబాబా మరియు అద్భుత దీపం. ఒకానొక సమయంలో షిరిడీ అనే చిన్న గ్రామంలో సాయిబాబా ఉండేవారు. ఆయన ఎప్పుడూ ఒక పాత మసీదులో కూర్చుని అందర్నీ చిరునవ్వుతో పలకరించేవారు. ఆ గ్రామంలోని ప్రజలందరికీ బాబా అంటే ఎంతో గౌరవం. బాబా దగ్గర మాధవ్ అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. మాధవ్కు బాబా అంటే చాలా ప్రాణం. ప్రతిరోజూ సాయంత్రం మసీదులో దీపాలు వెలిగించడం మాధవ్కు ఎంతో ఇష్టమైన పని. ఒకరోజు సాయంత్రం మాధవ్ దీపాలు వెలిగించడానికి సిద్ధమయ్యాడు. కాని నూనె కుండ దగ్గరకు వెళ్లి చూడగా అందులో ఒక్క చుక్క నూనె కూడా లేదు. మాధవ్ చాలా కంగారుపడ్డాడు. అయ్యో, నూనె అయిపోయింది. ఇప్పుడు దీపాలు ఎలా వెలుగుతాయి అని మాధవ్ బాధపడుతూ బాబా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. బాబా, నూనె లేదు. ఈరోజు చీకటిగానే ఉంటుందా అని అడిగాడు. బాబా మెల్లగా నవ్వి, మాధవ్, భయపడకు. నిజమైన వెలుగు నూనెలో ఉండదు, మన మనసులో ఉంటుంది. ఆ ఖాళీ ప్రమిదను తీసుకురా అని చెప్పారు. బాబా మాటలకు మాధవ్ ఆశ్చర్యపోయాడు. మాధవ్ ఆ ఖాళీ ప్రమిదను తెచ్చి బాబా ముందు పెట్టాడు. బాబా, ఇందులో నూనె లేదు కదా, ఇది ఎలా వెలుగుతుంది అని అమాయకంగా అడిగాడు. బాబా కేవలం శ్రద్ధతో వెలిగించు అని అన్నారు. మాధవ్ బాబా మాటలను నమ్మాడు. తన దగ్గర ఉన్న చిన్న అగ్గిపుల్లతో ఆ ఖాళీ ప్రమిదలోని వత్తిని వెలిగించటానికి ప్రయత్నించాడు. అతని మనసు నిండా బాబా మీద ఎంతో నమ్మకముంది. అద్భుతం! నూనె లేకపోయినా ఆ ఖాళీ ప్రమిద ఎంతో ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది. ఆ వెలుగు మసీదు అంతటా నిండిపోయింది. మాధవ్ కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. బాబా మాధవ్ భుజంపై చేయివేసి ఇలా అన్నారు, చూశావా మాధవ్, నీ దగ్గర నిజమైన విశ్వాసం, శ్రద్ధ ఉంటే నూనెలేని దీపం కూడా నీ హృదయాన్ని, ఈ లోకాన్ని వెలిగిస్తుంది. మాధవ్ ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. దేవునిపై నమ్మకముంటే ఏ వస్తువు అవసరం లేదని, ఆ నమ్మకమే మనల్ని సరైన దారిలో నడిపిస్తుందని తెలుసుకున్నాడు. అప్పటినుండి మాధవ్ ప్రతి పనిని ఎంతో శ్రద్ధతో చేయడం మొదలుపెట్టాడు.